రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా, ఆధునిక యుగంలో ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యవస్థల కన్నా కూడాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వీటిని నడిపించేటటువంటి మల్టీనేషనల్ కంపెనీలు కానీ అమెరికాలోనో ఎక్కడో దేశ చట్టాలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యం చేసేటటువంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్, వీటి రాజ్యం నడుస్తుంది. ఇవి ప్రభుత్వాలను పెంచుతున్నాయి, తుంచుతున్నాయి, ఎక్కిస్తున్నాయి, దించుతున్నాయి. నేపాల్లో వీటిని అరికట్టే ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము సోషల్ మీడియా మీద బ్యాన్ పెడితే ఆ బ్యాన్కి వ్యతిరేకంగా యువత రోడ్డు మీదకు వచ్చిన తర్వాత కాల్పులు జరిపితే 20-30 మంది యువకులు చనిపోయారు. ఆ తర్వాత బ్యాన్ని తీసినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాల మనుగడను, ప్రభుత్వాల యొక్క చలనాన్ని, ప్రభుత్వం యొక్క పనితీరుని సోషల్ మీడియా శాసిస్తోంది. అంటే సోషల్ మీడియాలో మీరు నేను పెట్టే చిన్న అకౌంట్స్ కాదు, ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, కంపెనీలు డీప్ ఫేక్ల ద్వారా పెయిడ్ బూస్టింగ్ ద్వారా డబ్బు తీసుకుని కొన్ని రకాల పోస్టులని బూస్ట్ చేయటం ద్వారా, అల్గోరిథంని మేనేజ్ చేయటం ద్వారా, డీప్ ఫేక్స్ని రంగంలోకి దింపడం ద్వారా, వీటి ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ మధ్య సోషల్ మీడియా మీద ఒక ఆయన వ్యాసం రాస్తూ ఫేస్బుక్లో మీరు పెట్టే 25 లైక్స్ని అధ్యయనం చేసి మీరు గేయా లేకపోతే గే కాదా అన్నది నేను చెప్పగలను అని చెప్పి ఛాలెంజ్ చేశారు. అంటే మన సోషల్ మీడియా బిహేవియర్ మనల్ని అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ హైవేలో బరిబాతల ఎలాంటి పూర్తి వివస్త్రుడిగా నిలబెడుతుంది. మన యొక్క అన్ని వ్యవహారాలు తెలిసిపోతాయి. ఇది ఇండివిడ్యువల్ వరకు, కానీ ప్రభుత్వాలను కూడా ఆ రకంగా శాసించేటటువంటి పనిని సోషల్ మీడియా చేస్తూ వచ్చాయి. అయితే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్లాట్ఫామ్స్కి కూడా మరిచిపోలేని షాక్ ఇచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ దేశంలోని అతిపెద్ద ప్లాట్ఫామ్స్లో ఒకటైనటువంటి మెటా, అంటే ఇటు ఇన్స్టాగ్రామ్ అటు ఫేస్బుక్, ఈ రెండిటికి నాయకత్వం వహించేటటువంటి ఈ మార్క్ జకర్బర్గ్ నాయకత్వంలో ఉన్నటువంటి మెటా ఏదైతే ఉందో, ఇది భారత రాజకీయాల్ని శాసించేందుకు ప్రయత్నించింది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరుగుతున్న సమయంలో కాక్రోచ్ జనతా పార్టీకి ఎంత ట్రాక్షన్ ఇవ్వడం జరిగిందంటే, ఎంత ప్రచారం ఇవ్వడం జరిగిందంటే, 3 PR కంపెనీలు ప్రత్యేకంగా అందులో డబ్బులు పెట్టిన కారణంగా వాటిని బూస్ట్ చేయటము, అల్గోరిథంని ఆ రకంగా ఆల్టర్ చేయటం ద్వారా దాదాపు 30 మిలియన్ వ్యూస్ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి దాని తరువాత 20 మిలియన్ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో 8 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా చూపించారు. అంటే అసలు ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. నిజానికి బీజేపీ నెంబర్ 1లో ఉండవలసింది, కానీ కావాలని సోషల్ మీడియాలో ఈ అల్గోరిథంని మేనేజ్ చేయటం ద్వారా దీన్ని ముందుకు తీసుకొచ్చారు. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువకులను ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా మాట్లాడితే మెటా 5 గంటల పాటు ఆయన వీడియోని ప్లే చేయలేదు, పూర్తిగా బ్లాక్ చేసింది. అంటే దానికి ఆ మేరకు డబ్బులు ముట్టి ఉండాలి, లేకపోతే దాని మీద ఆ మేరకు డీప్ స్టేట్ ఒత్తిడి ఉండాలి, లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ తరఫున అంతర్జాతీయ సంస్థలో మరొకటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోని అతిపెద్ద దేశపు, అత్యధిక జనాభా ఉన్న దేశపు ప్రధానమంత్రి ప్రసంగాన్ని 5 గంటల పాటు ఆపారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం అభ్యంతర పెడితే అప్పుడు ఏదో టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇలా జరిగింది అని చెప్పారు. అయితే దీనిని నరేంద్ర మోదీ అక్కడితో వదలలేదు. ఆయన పార్లమెంటరీ కమిటీ ఆన్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి నిషికాంత్ దుబే దీనికి చైర్పర్సన్, వాళ్ళు దీని మీద పూర్తిగా అధ్యయనం చేసి ఒక నివేదికనిచ్చారు. నివేదికనిచ్చి ఆ నివేదిక ప్రకారము మెటా 3 రోజుల లోపల క్షమాపణలు చెప్పాలి, లేకపోయినట్టయితే దానికి ఉన్నటువంటి ఒక ప్రొటెక్షన్ క్లాజ్ ఉంది. ఆ ప్రొటెక్షన్ క్లాజ్ సేఫ్ అవర్ ప్రొటెక్షన్ అని అంటారు, సేఫ్ ప్యాసేజ్ ప్రొటెక్షన్ అని అంటారు, దానిని తొలగిస్తామని చెప్పి హెచ్చరించారు.
అంటే ఐటీ యాక్ట్లోని సెక్షన్ 79 ప్రకారము థర్డ్ పార్టీ కంటెంట్ అంటే ఉదాహరణకి నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాను అనుకోండి, ఆ పోస్ట్లో ఎవరినైనా తూలనాడినా లేకపోతే కమ్యూనిటీ నార్మ్స్కి వ్యతిరేకంగా ఉన్న కేసు నా మీద ఉంటుంది. దాన్ని హోస్ట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ అయినటువంటి థర్డ్ పార్టీగా ఉన్నటువంటి మెటా కానీ స్నాప్చాట్ కానీ వీటి మీద కేసులు ఉండవు. దీన్ని సేఫ్ అవర్ ప్రొటెక్షన్ అంటారు. ఈ సేఫ్ అవర్ ప్రొటెక్షన్ సాయంతో అనేక కేసుల నుంచి ఈ మెటా కావచ్చును మిగతావన్నీ తప్పించుకుంటూ వస్తున్నాయి. భారత ప్రభుత్వం 3 రోజుల లోపల క్షమాపణ గనక చెప్పకపోయినట్లయితే ఈ ప్యాసేజ్ ఏదైతే ప్రొటెక్షన్ ఉందో ఈ ప్రొటెక్షన్ని తొలగించేస్తాము. తద్వారా వందలాది కేసెస్ని మెటా ఫేస్ చేయవలసి ఉంటుంది అని చెప్పారు. దాంతో ఈ ప్రకటన వెలువడినటువంటి మరుక్షణము ఈ మెటాకి సంబంధించినటువంటి గ్లోబల్ పాలసీ హెడ్ అయినటువంటి కెవిన్ మార్టిన్, అదేవిధంగా చీఫ్ గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో జో కాప్లాన్, వీళ్ళు హుటాహుటిన భారతదేశానికి వచ్చారు. అయితే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎందుకంటే వాళ్ళ పీక దొరికింది, నేపాల్లో మిగతా చోట్ల ఈ అవకాశం దొరకలేదు. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ప్రసంగాన్ని 5 గంటల పాటు ఆపటము మెటా చేసినటువంటి ఘోరమైన తప్పిదము. కేవలము టెక్నికల్ గ్లిచ్ అని క్షమాపణలను చెప్తే సరిపోదు, మార్క్ జకర్బర్గ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలి, లేకపోతే ప్రొటెక్షన్ క్లాజులన్నీ తొలగిస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. భారత ప్రభుత్వము 6 పాయింట్ల క్లారిఫికేషన్ వాళ్ళకి పంపింది. ఇది కేవలం మెటాకి మాత్రమే కాదు, ఎక్స్కి, స్నాప్చాట్కి, గూగుల్కి అన్నిటికీ కూడా పంపింది. అంటే ఈ దేశానికి చెందకుండా ఈ దేశం వెలుపల ఉండి ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముక్కుతాడు వేసేటటువంటి పనిని ప్రభుత్వం చేపట్టింది. మార్క్ జకర్బర్గ్ కూడా వచ్చి క్షమాపణలు చెప్తారు. మార్క్ జకర్బర్గ్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి 2 టాప్ ఆఫీసర్స్ దగ్గర బయటకు రానటువంటి అనేక విషయాలు రావచ్చు. మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి కానీ లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రకరకాల హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జాయిన్ అయినాయి, ఆ తర్వాత వాళ్ళ డివైస్ ఐడెంటిఫికేషన్ ఏమిటి, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏమిటి, తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఏమిటి, దీనికి సంబంధించిన మొత్తము చిట్టా అవర్జా ఇప్పుడు భారత ప్రభుత్వం దగ్గరుంది. అంటే ఒక రకంగా మెటా యొక్క పీక ఈరోజు మోదీ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఇవాళ రేపో జకర్బర్గ్ వచ్చి క్షమాపణలు కూడా చెప్తారు. చెప్పడంతో పాటు అడిగినటువంటి ఈ వివరాలన్నీ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే మెటాకి ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ భారతదేశం. 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ దేశాన్ని మించిన మార్కెట్ ఎవరికి ఉంటుంది? కాబట్టి భారత ప్రభుత్వంతో దేశంతో వైరము కొంతకాలం వరకు వాళ్ళు ఎవరెవరు ఏ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాయి, ఏ కంపెనీలు కాక్రోచ్ జనతా పార్టీకి అవసరానికి మించి దాన్ని ప్రమోట్ చేసినాయి, అసలు మొన్న జంతర్ మంతర్లో జరిగిన దానికి కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చినటువంటి ప్రచారానికి అక్కడ జమకూడినటువంటి ప్రజలకి పొంతన లేదు. ఇదంతా ఎలా జరిగింది? ఇవన్నీ వివరాలు ఇప్పుడు మెటా ప్రభుత్వానికి ఇవ్వక తప్పదు. కాబట్టి మొట్టమొదటిసారి ఈ ట్రాన్స్నేషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ముక్కుతాడు వేసేటటువంటి పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టారు. 3 రోజుల లోపల మార్క్ జకర్బర్గ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలి, లేకపోయినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ క్లాజుల్ని తీసివేసేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో చాలా దృఢంగా ఉంది అన్నటువంటి విషయాన్ని, మెసేజ్ని స్పష్టంగా పంపారు. ముఖ్యంగా ఈ పార్లమెంటరీ కమిటీ తన హోంవర్క్ని చాలా దృఢంగా చేసింది. గతంలో కూడా ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విషయంలో రవిశంకర్ ప్రసాద్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో చాలా మెతకగా వ్యవహరించారు. ఈసారి అలా వ్యవహరించేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి స్పీచ్నే వాళ్ళు 5 గంటలు ఆపారు. కాబట్టి మోదీ కీలెరిగి వాత పెట్టడంలో అఖండులు. కాబట్టి ఇప్పుడు మెటా పీక
చిక్కింది కాబట్టి ఏ రకంగా దాన్ని లొంగదీసుకోవాలో, ఏ రకంగా దానిలో చైల్డ్ సెక్స్ అబ్యూస్ కావచ్చును, లేకపోతే మిగతా అవాంఛిత మార్కెటింగ్ ధోరణులు కావచ్చును, పెయిడ్ ప్రమోషన్స్ కావచ్చును, వీటన్నిటికీ ఎలా ముక్కుతాడు వేయాలన్నది ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.